చిన్ని ఆశలన్నీ చిందులేసనే తమ్ముడు ఏమంటారు ఊర్లో ప్రజలు? మనకేసారు అంట కానీ మన ఆయన పింఛన్ పైసలు అయిపోయినాయి ఎట్లా? తమ్ముడు నీకు కూడా ఏపీసీ సార్ పింఛని, అట్లా వేపిస్తే 10 రోజులు వేపిస్తాను నేనైతే. అన్నా వాళ్ళు మస్తు తాపుతుర్రానా. ఈసారి మన ఊళ్ళో గంజాయి తోట పెట్టిస్తా తమ్మి నీకోసము. అన్నా నేను కూడా 10 వేపిస్తా. బర్ల కాడికి లేట్ అవుతుంది, ఎట్లా బాబా? అరే సర్పంచ్కి ఫోన్ చేస్తాం, మళ్ళీ ఆయన బిల్లు ఆయనకే ఫోన్ చేసి ఏమనుకుంటాడా? ఏం కాదు చేద్దాం. ఉంటారా ఫోన్ వస్తుంది. అజయ్ గారు ఫోన్ చేస్తారు ఎందుకో. మాట్లాడనా? తమ్ముడు అజయ్. హలో సర్పంచ్ సాబ్. చెప్పు అజయ్. జర మా బాయ్ కాడికి ఇక బర్లకు నీళ్ళు దాపు. బర్లోకి నీళ్ళు దామంటుండ్రా? వాళ్ళ ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయనా? పాండ్రా ముందే ఓట్లు పోతాయి. తమ్ముడు ఇవేనారా వాళ్ళ బర్లు? తమ్ముడు తాపురా. బేటే నువ్వు నిలబడవు బేటే సర్పంచ్ బేటే. నువ్వన్నా తప్పు తమ్మి. 5 ఓట్లు కావాలా దానా? తమ్మి నువ్వన్నా తప్పురా. మందు వంటి ఉంటే నాకు చెప్పు. ఇవన్నీ మీరన్నా తప్పురా తమ్మి. పైసలు పంచబడి వస్తాను వాటిలో ఇవన్నీ పెట్టకన్నా నాకు. నేనే తప్పాలన్నారా అయ్యా? గెలవాలంటే తప్పదా? నడు బేటే నువ్వు ముంగలో బేటే. ఇక్కడ తమ్మి. నువ్వు కాదా బేటే? నువ్వే కింద పడుతున్నావు దాన్ని నూకుతావురా. నీళ్ళు దాపకం అయిపోయింది. హలో తమ్ముడు, నీళ్ళు దాపకం అయిపోయింది. అయిపోయిందా? జర గట్లే బర్లను కాడు సర్పంచ్ సాబ్. కడుగుమంటుర్రా, కడుగుర్రా. నేను సర్పంచ్ క్యాండిడేట్ రా. నీకే కదా ఓట్లు పడేది బేటే. మందు తాగనికున్నారా మీరు? నీళ్ళు వేరే కడుగుతాను. ఎక్కడుందిరా బర్రే? బేటే నువ్వు ఫస్ట్ చెప్పాలి బేటే. పోయి కడుగుతా పోయి. ఆకాశము సందడై సంద్రమై